క్లిఫోర్డ్ టెన్షన్గా హాల్లో వెయిట్ చేస్తున్నాడు. అతను ఇంటర్వ్యూకి అటెండ్ కావడానికి సిద్ధంగా ఉన్నాడు. పక్కనే ఉన్న ట్రాసీ పరిస్థితి కూడా ఇంతే. ఇద్దరివి చదువులైపోయి జాబ్ కోసం తిరుగుతున్నారు. అయితే ఇంతలో లంచ్ చేసి రమ్మని అనౌన్స్మెంట్ వచ్చింది. క్యాంటీన్కి వెళ్లి ఏమీ తినకుండా టెన్షన్ పడుతూ ట్రాసీ అలానే కూర్చొని ఉంది. మీకు అభ్యంతరం లేకుంటే నాతో కలిసి లంచ్ చేస్తారా? నో థ్యాంక్స్. అయినా మీరెవరు? హో, క్షమించాలి, నా పేరు క్లిఫర్డ్. మీలానే ఇంటర్వ్యూకి వచ్చాను. మీరు టెన్షన్ పడుతుంటే లంచ్ తెచ్చాను. కానీ నాకిప్పుడు తినాలని లేదు. ఈ ఇంటర్వ్యూ సాయంత్రం వరకు కొనసాగుతుంది. మీరు నీరసం అయిపోతే సమాధానాలు ఎలా చెప్పగలరు? అయినా వద్దండి, బయట ఫుడ్ అంత టేస్ట్గా ఉండదు. ఈ కొత్త ఫ్రెండ్ కోసం కాస్త తినండి. మనం ఇష్టపడే వారితో కలిసి భోజనాన్ని పంచుకున్నప్పుడు అది మరింత రుచిగా ఉంటుంది. నన్ను ఫ్రెండ్గా నమ్మండి, ఫుడ్ కూడా టేస్ట్గా ఉంటుంది. మొత్తానికి ట్రాసీ అంగీకరిస్తుంది. క్లిఫోర్డ్ మంచి మనసుకి మనసులోనే మెచ్చుకుంటుంది. అలా వారిద్దరూ స్నేహితులవుతారు. వీరి స్నేహం తర్వాత కూడా కొనసాగుతూ వస్తుంది. ఇద్దరి మధ్య ఒకరిని విడిచి మరొకరు ఉండలేనంత స్నేహం ఏర్పడింది. క్లిఫోర్డ్ మనస్సులో ఆ ఫ్రెండ్షిప్ కాస్త లవ్ గా మారడానికి ఎంతో సమయం పట్టలేదు. ఒకానొక రోజు క్లిఫోర్డ్ ధైర్యం చేసి తన స్నేహితురాలికి తన మనసులో మాట చెప్పేశాడు. అందుకోసం వారిద్దరూ ఓ పార్క్ లో కలుసుకున్నారు. ట్రాసీ, నీకు ఒక విషయం చెప్పాలి అనుకుంటున్నాను. చెప్పు క్లిఫోర్డ్. ఎప్పుడు లేనిది పర్మిషన్ అడుగుతున్నావేంటి? నేను నిన్ను ప్రేమిస్తున్నాను. పెళ్లి కూడా చేసుకుందాం అనుకుంటున్నాను. మనం మంచి స్నేహితులం కదా, సడన్ గా ఇదేంటి? నీకు మరింత దగ్గరవ్వాలి అన్న ఆశ నాలోని ప్రేమను పుట్టించింది. నీ డెసిషన్ ఇప్పుడే చెప్పాల్సిన పని లేదు ట్రాసీ. రేపు ఈ పార్క్లో ఇదే బెంచ్ మీద నీకోసం ఓ లంచ్ బాక్స్ ఎదురు చూస్తూ ఉంటుంది. నువ్వు వచ్చి నాతో లంచ్ షేర్ చేసుకుంటే నీకు ఓకే అనుకుంటాను, లేదంటే ఇక నిన్ను డిస్టర్బ్ చెయ్యను. ఆ మాటతో ట్రాసీ ఆలోచనల్లో పడిపోతుంది. క్లిఫోర్డ్ కూడా అక్కడి నుంచి వెళ్లిపోతాడు. తెల్లారుతుంది. క్లిఫోర్డ్ ట్రాసీ కోసం కొన్ని ప్రత్యేక వంటకాలు చేసుకుని ఆ పార్కుకు చేరుకుని ట్రాసీ కోసం ఎదురు చూస్తూ ఉంటాడు. అక్కడికి ట్రాసీ చేరుకుంటుంది. క్లిఫోర్డ్ దగ్గర బాక్స్ అడిగి తీసుకుని లంచ్ కాస్త టేస్ట్ చేసి తాను కూడా ప్రేమకి అంగీకారం తెలుపుతుంది. కానీ ఇక్కడే ట్రాసీ తన లవర్ క్లిఫోర్డ్ ని ఒక ప్రశ్న వేస్తుంది. ప్రేమని తెలియచేయడానికి ఎన్నో మార్గాలున్నాయి కదా, ఈ లంచ్ బాక్స్ కాన్సెప్ట్ ఏంటి? మనం ఇష్టపడే వారితో కలిసి భోజనాన్ని పంచుకున్నప్పుడు అది మరింత రుచిగా ఉంటుంది. ఇది మనం పరిచయం అయిన రోజే చెప్పా కదా, మన ప్రేమ కూడా అంత కమ్మగా ఉండాలని ఇలా లంచ్కి ఆహ్వానించాను. ట్రాసీ సంతోషం వ్యక్తం చేస్తుంది. తర్వాత వీరు పెళ్లి కూడా చేసుకుని కొత్త జీవితాన్ని ఆరంభించారు. ఇక పెళ్ళయ్యాక క్లిఫోర్డ్ మొదటిసారి ఆఫీస్కి వెళ్తుంటే ట్రాసీ ప్రేమగా శాండ్విచ్ చేసి లంచ్ బాక్స్ కట్టించింది. క్లిఫోర్డ్ బాక్స్ తీసుకుని ఆఫీస్కు బయలుదేరాడు. లంచ్ టైం అయ్యాక క్లిఫోర్డ్ ఆ బాక్స్ని ఓపెన్ చేసి చూసి షాక్ అయ్యాడు. ఎందుకంటే అప్పటికే ఆ లంచ్ బాక్స్లోని శాండ్విచ్ని ఎవరో కొరికేసి ఉన్నారు. క్లిఫోర్డ్కి కోపం వచ్చేసింది. నా బాక్స్ ఎవరు ఓపెన్ చేశారు అని అందరి మీద అరిచేశాడు. కానీ భార్య తొలిగా చేసిన ఫుడ్ని ఎంగిలి అయ్యింది అని పారేయడం ఇష్టం లేక మొత్తం తినేశాడు. అతనికి చాలా రుచిగా అనిపించింది ఆ ఫుడ్. కాకపోతే దాన్ని బైట్ చేసిన వారిపై క్లిఫోర్డ్కి చాలా కోపం ఉంది. సాయంత్రం అయ్యాక క్లిఫోర్డ్ ఇంటికి చేరుకున్నాడు. ఎలా జరిగింది ఈరోజు ఆఫీసు? లంచ్ పూర్తిగా తిన్నావా? పూర్తిగా కాదు, మా ఆఫీస్లో ఎవరో నా శాండ్విచ్ను కొరికేశారు. అవునా? మరి మిగిలిన దాన్ని నువ్వు తిన్నావా, పారేశావా? ఎందుకు పారేస్తాను? ప్రిపేర్ చేసింది నువ్వు కదా, ప్రేమతో చేశావు కాబట్టి ఇష్టంగా తిన్నాను. ఎందుకలా నవ్వుతున్నావు? ఏయ్ దొంగ, ఏంటి విషయం? మీ లంచ్ బ్యాగ్లో శాండ్విచ్ కొరికి పెట్టింది నేనే. నువ్వా? దేనికి? మీరే అన్నారు కదా, మనం ఇష్టపడే వారితో కలిసి భోజనాన్ని పంచుకున్నప్పుడు అది మరింత రుచిగా ఉంటుంది అని అన్నారు కదా. బ్రేక్ఫాస్ట్, డిన్నరు మనం కలిసే చేస్తాము, కానీ లంచ్కి మాత్రం మీరు ఆఫీస్లో ఉంటారు కదా. నేను మీ దగ్గర లేనప్పుడు కూడా
మనం కలిసి భోజనం చేస్తున్న ఫీలింగ్ మీకు ఇవ్వాలని అలా చేశా. అవునా, నేను అదృష్టవంతుని డియర్. నాది ఇంకొక కోరిక. ఏంటి? భార్యని దగ్గరికి తీసుకుని, ఇక ఎప్పటికీ నీ ఎంగిలి ఫుడ్డే నాకు కావాలి. నా లంచ్ బాక్స్ లో ఏమి పెట్టినా నువ్వు ముందు ఇలానే టేస్ట్ చేసి పెట్టాలి. అలాగే డియర్, ఇకపై నీ లంచ్ బాక్స్ లో నా ఎంగిలి ఆహారమే ఉంటుంది. కట్ చేస్తే క్లిఫోర్డ్ ట్రాసీ వివాహమై ఇప్పటికి 41 ఏళ్లు దాటిపోయింది. ట్రాసీ ఇంకా తన భర్తకి ఎంగిలి ఆహారాన్ని ఇస్తూ వచ్చింది. కానీ క్లిఫోర్డ్ ఓ రోజు ఆఫీస్కి వెళ్తూ రోడ్డు ప్రమాదానికి గురి అయ్యాడు. అతనికి చాలా పెద్ద గాయాలయ్యాయి. డాక్టర్స్ బతకడం కష్టమన్నారు. క్లిఫోర్డ్ కోమాలోకి వెళ్ళిపోయాడు. కొడుకు ఈ విషయాన్ని తన తల్లికి తెలియకుండా 5 రోజుల పాటు దాచేశాడు. డాడీ టూర్కి వెళ్ళాడు అంటూ అబద్ధం చెప్తూ వచ్చాడు. అయితే ట్రాసీకి ఒకరోజు అనుమానం వచ్చేసింది. కొడుకును నిలదీసింది. అలా తన భర్తకి యాక్సిడెంట్ అయిన విషయాన్ని తెలుసుకుని ట్రాసీ హాస్పిటల్కి పరుగులు తీసింది. అప్పటికే క్లిఫోర్డ్కి యాక్సిడెంట్ అయి వారం దాటిపోయింది. క్లిఫోర్డ్ ప్రాణాలతో బయటపడ్డాడు. కోమా నుండి కూడా బయటకొచ్చాడు. కానీ మాట్లాడలేని పరిస్థితి. ఆహారం కూడా తీసుకోలేకపోతున్నాడు. అలాంటి స్థితిలో ట్రాసీ భర్తని చూసింది. భోరున ఏడ్చేసింది. నర్స్ తన భర్తకి ద్రవం తాగిస్తూ ఉంది. అయినా క్లిఫోర్డ్ గుటక వెయ్యలేకపోతున్నాడు. అప్పుడు ట్రాసీ పరుగున బయటికి వెళ్లి ఓ రొట్టె ముక్క తీసుకొచ్చింది. అందులో సగం ఆమె కొరికి, మిగతా సగం భర్తకి తినిపించింది. ట్రాసీని నర్స్ అడ్డుకుంది. ఎందుకు అతనికి రొట్టె తీసుకొచ్చారు? అతనిప్పుడు తినలేడు. లేదు, ఆయన ఇప్పుడు ఇదే తినగలడు. లేదు, నీ భర్త కనీసం జ్యూస్ కూడా తాగలేకపోతున్నాడు. క్లిఫోర్డ్ ఆ రొట్టెని కొంచెం కొంచెం కొరకడం మొదలు పెడతాడు. భార్య వైపు ప్రేమగా చూస్తూ క్లిఫోర్డ్ ఆ రొట్టె మొత్తం తినేస్తాడు. నువ్వున్నంతకాలం నాకు ఏమీ కాదు అన్న చిన్న చిరునవ్వుతో భార్య కళ్లల్లోకి చూశాడు. ఇదంతా చూస్తున్న డాక్టర్స్కి ఇది మెడికల్ వండర్లా అనిపించింది. కానీ అక్కడ వండర్ అంతా ట్రాసీ కొరికి ఇచ్చిన ఎంగిలి రొట్టెలోనే ఉంది. ఇది భార్యాభర్తల అనుబంధం అంటే. ఈ కథలోని నీతి ఇది. భార్యాభర్తల బంధం అంటే అది ఒకరినొకరు అర్థం చేసుకోవటం అంటే. మొగుడు పెళ్ళాలంటే ఎప్పుడూ గొడవలే అనుకుంటారు. కానీ ప్రేమను మించిన అనిర్వచనీయమైన ఇటువంటి బంధాలు ఎప్పటికీ నిలిచిపోతాయి. అటువంటి భార్యాభర్తలు ఎప్పటికీ ఒకరి పట్ల మరొకరు గౌరవంగా ప్రేమతో ఉంటారు. భలే బాగుంది కదూ ఈ ఎంగిలి లంచ్ బాక్సుల ప్రేమ కథ. అనగనగా ఒక ఊరిలో రాబర్ట్ సబాటినీ అనే ఓ హ్యాపీ కపుల్. వీరికి ఫ్రాన్సిస్ అనే బాబు జన్మిస్తాడు. తండ్రి రాబర్ట్, తల్లి సబాటినీ ఇద్దరు కూడా బాబుని అల్లారు ముద్దుగా పెంచుకుంటూ ఉంటారు. ఫ్రాన్సిస్ని ఎప్పుడూ కోప్పడేవారు కాదు. అడిగింది కొనిస్తూ ఉండేవారు. ఒకరోజు ఫ్రాన్సిస్ ఇంట్లోనే బాల్తో ఆడుకుంటూ అక్వేరియం పగలకొడతాడు. అప్పుడు తల్లిదండ్రులు తనని కొడతారని ఫ్రాన్సిస్ చాలా భయపడిపోతాడు. అక్కడికి ఫ్రాన్సిస్ తల్లి తండ్రులు పరిగెత్తుకుంటూ వస్తారు. ఫ్రాన్సిస్, ఏమైంది? అక్వేరియం ఎలా పగిలిపోయింది? నేను ఆడుకుంటూ చూసుకోలేదు. సారీ మమ్మీ. అవునా? ఇందులో నా తప్పు ఏమీ లేదు డాడ్. నో ప్రాబ్లం ఫ్రాన్సిస్, మనం మళ్ళీ కొత్తది కొనుక్కుందాం. ముందు నువ్వు ఆ గ్లాస్ పీసెస్ కాల్లో గుచ్చుకోకుండా మా దగ్గరికి వచ్చేసాయి అంటూ తల్లిదండ్రులిద్దరూ ఫ్రాన్సిస్ని ఎత్తుకుని ముద్దులాడతారు. నేను ఇంత పెద్ద వస్తువు బ్రేక్ చేసినా మా అమ్మ నాన్న నన్ను ఒక్క మాట కూడా అనలేదు. పైగా నా జాగ్రత్త గురించి ఆలోచించారు. పైగా కొత్త అక్వేరియం తెస్తాము అంటున్నారు. నేనంటే నా పేరెంట్స్కి ఎంత ఇష్టమో. ఐఎమ్ మోస్ట్ లక్కీయెస్ట్ సన్ అని మనస్సులో అనుకుంటూ ఫ్రాన్సిస్ చాలా ఆనందపడిపోతాడు. ఇక కాలం గడిచే కొద్దీ ఫ్రాన్సిస్ పెరిగి పెద్దవాడవుతూ ఉంటాడు. ఇదే సమయంలో రాబర్ట్ సబాటినీ దంపతులు ఓ పాపకి జన్మనిస్తారు. ఆ పాపకి మేరీ అని పేరు పెడతారు. అయితే మేరీ పుట్టినప్పటి నుండి తల్లిదండ్రులు ఆమె మీద ఎక్కువ కేర్ చూపిస్తూ ఉంటారు. ఫ్రాన్సిస్కి తల్లి తండ్రితో గడిపే సమయం తగ్గిపోతుంది. ఈ విషయంలో ఫ్రాన్సిస్ తన పేరెంట్స్ మీద కోపంగా ఉంటాడు. డాడ్, ఈ రోజు నన్ను మూవీకి తీసుకెళ్తా అన్నావు, వెళ్దామా? నో ఫ్రాన్సిస్, చెల్లి ఈరోజు బాగా ఏడుస్తోంది. మనం మరోసారి మూవీకి వెళ్దాం. అదేమీ కుదరదు. లాస్ట్ వీక్ కూడా పిక్నిక్ అని మాట తప్పారు. ఈ రోజు మనం మూవీకి వెళ్లాల్సిందే. నో, ఇలా అరవకు. నువ్వు బయటికి వెళ్ళి ఆడుకో అంటూ
ఫ్రాన్సిస్ని అతని తండ్రి బయటికి పంపించేశాడు. ఇక ఫ్రాన్సిస్ తల్లి సబాటిని అయితే రోజంతా మేరీతోనే ఉండిపోయేది. ఫ్రాన్సిస్ తన తల్లిని కూడా బాగా మిస్ అయిపోతున్నా అని, దానికి కారణం కొత్తగా వచ్చిన చెల్లి అని మనసులో కుళ్ళుకోవడం మొదలుపెట్టాడు. ఇలా ఒకరోజు ఫ్రాన్సిస్ చూసుకోక మేరీ ఫీడింగ్ బాటిల్ బ్రేక్ చేస్తాడు. ఇంటిలో మరో బాటిల్ కూడా ఉండదు. ఆ టెన్షన్ లో ఫ్రాన్సిస్ తల్లి సబాటిని కొడుకుపై అరిచేసింది. ఇంత పెద్దవాడివయ్యావు, వస్తువులు జాగ్రత్తగా క్యారీ చేయాలని తెలియదా అంటూ ఫ్రాన్సిస్ పై కోపాన్ని చూపించింది సబాటిని. ఫ్రాన్సిస్ అది తట్టుకోలేకపోయాడు. ఇదివరకు తాను ఏమి చేసినా, ఏది పగలగొట్టినా తిట్టేవారు కాదు. ఇప్పుడు తెలియక ఒక చిన్న బాటిల్ బ్రేక్ చేస్తే అమ్మ నన్ను తిడుతోంది, నాన్న నా గురించి పట్టించుకోవడం లేదు, ఇక నేను వీరి దగ్గర ఉండటం అనవసరం, నేను వీరికి దూరంగా వెళ్ళిపోవాలి అని నిర్ణయించుకుంటాడు ఫ్రాన్సిస్. అలా ఫ్రాన్సిస్ ఇల్లు వదిలి వెళ్ళిపోతాడు. తాను వెళ్ళిపోయాకైనా అమ్మ నాన్న తన గురించి బాధపడతారని ఫ్రాన్సిస్ ఆలోచించాడు. దీంతో ఫ్రాన్సిస్ ఎక్కడికి పోయాడని రాబర్ట్ సబాటిని చాలా టెన్షన్ పడుతూ ఉంటారు. తెలిసిన వారందరినీ వాకబు చేస్తారు. చివరికి చేసేది లేక పోలీస్ స్టేషన్లో కూడా కంప్లైంట్ ఇస్తారు. కానీ అలా ఇల్లు విడిచి వెళ్లిపోయిన ఫ్రాన్సిస్ దారి తప్పిపోతాడు. ఎటు వెళ్లాలో తెలియక రోడ్డు మీద ఏడుస్తూ ఉండిపోతాడు. ఆ సమయంలో ఫ్రాన్సిస్ ఓ పోలీస్ ఆఫీసర్ కి కనిపిస్తాడు. చూడు బాబు, నీ పేరేంటి, ఎందుకు ఏడుస్తున్నావు? నా పేరు ఫ్రాన్సిస్. నేను ఇంటి నుండి వచ్చేసాను. నాకు ఎక్కడికి వెళ్లాలో తెలియడం లేదు. ఇంటికి వెళ్లే దారి కూడా మర్చిపోయాను. అవునా, మీ నాన్న పేరేమిటి? నాన్న పేరు రాబర్ట్, అమ్మ పేరు సబాటిని. వాళ్ళకి నేనంటే ఇష్టం లేదు, అందుకే ఇంట్లో నుండి వచ్చేసా. అలా ఏమీ ఉండదు. ఆ బ్యాగ్లో ఏముంది, ఇలా ఇవ్వు. ఆ బ్యాగ్లో డైరీలో ఫ్రాన్సిస్ ఇంటి అడ్రస్ కనిపిస్తుంది. దాని ఆధారంగా ఫ్రాన్సిస్ని తీసుకెళ్లి ఆ పోలీస్ ఇంట్లో వదిలిపెడతాడు. ఫ్రాన్సిస్ తిరిగి దొరికినందుకు తల్లిదండ్రులు చాలా ఆనందపడతారు. వారు ఫ్రాన్సిస్ ఆడుకుంటూ తప్పిపోయారు అనుకుంటారే కానీ అతను ఇల్లు వదిలి వెళ్ళిపోయాడని అనుకోరు. ఫ్రాన్సిస్ కూడా వాళ్ళకి చెప్పడు. ఏడుస్తున్న తనని మళ్ళీ ఇంటికి తీసుకొచ్చిన పోలీస్కి మాత్రం ఫ్రాన్సిస్ మనసులో కృతజ్ఞతలు చెప్పుకుంటాడు. ఇక ఒక్కరోజు ఆ పోలీస్ ఇంటికి వచ్చి ఫ్రాన్సిస్ వాళ్ళ నాన్న రాబర్ట్కి కొన్ని పేపర్స్ ఇచ్చి వెళ్తూ ఉంటాడు. అప్పుడు తన తండ్రి చూడకుండా పోలీస్తో ఫ్రాన్సిస్ మాట్లాడతాడు. పోలీస్ అంకుల్, మీకు పెద్ద థ్యాంక్స్. నిన్న నన్ను మీరు కాపాడారు. ఇప్పుడు నువ్వు హ్యాపీనా? లేదు లేదు, నాకు బాధ ఇంకా పోలేదు. అమ్మ నాన్నకి నేను ఇష్టం లేదు. అని ఎలా అనుకుంటున్నావు నువ్వు? వాళ్ళకి చెల్లి అంటేనే ఇష్టం. నేను నిన్న ఒక రోజంతా కనిపించలేదు కదా, అయినా వాళ్ళు కంగారు పడలేదు. కనీసం నేను ఇంట్లో నుండి వెళ్ళిపోయిన విషయం కూడా వాళ్ళకి తెలియదు. మీరు నా డైరీలో అడ్రస్ చూసి ఇక్కడికి తీసుకుని రాకపోతే నా పరిస్థితి ఏమిటి? లేదు ఫ్రాన్సిస్, నువ్వు ఇంట్లో నుండి వెళ్ళిపోయావు అన్న విషయం మీ నాన్నకి తెలుసు. నాకు డైరీలో కనిపించింది మీ ఇంటి అడ్రస్ కాదు, మీ నాన్న పూర్తి పేరు. ఆ పేరుతో ఈ ఏరియా పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఫైల్ అయిందని తెలుసుకుని మీ అడ్రస్ పట్టుకున్నాను. అలా నిన్ను ఇక్కడికి తీసుకొచ్చాను. మీ నాన్న నీకు ఈ విషయాలన్నీ తెలియనివ్వద్దు అన్నాడు. ఆ కేస్ పేపర్స్ ఇప్పుడు మీ నాన్నకి ఇవ్వడానికి వచ్చాను. పైగా మీ అమ్మని నాన్న ఇప్పుడు హాస్పిటల్కి తీసుకెళ్తున్నాడు. ఆమె నిన్నంతా నీ కోసం ఏమీ తినకుండా ఏడుస్తూనే ఉంది. బాగా నీరసం అయిపోయింది. కాబట్టి అమ్మా నాన్నని తప్పుగా అర్థం చేసుకోకు. నువ్వంటే వారికి చాలా ఇష్టం. చెల్లి నీకన్నా చిన్నది కాబట్టి ఆమెతో ఎక్కువ సమయం ఉంటున్నారు, అంతే అని చెప్పి పోలీస్ అక్కడి నుండి వెళ్ళిపోతాడు. ఫ్రాన్సిస్కి తాను చేసిన తప్పు తెలిసొస్తుంది. పరుగున వెళ్ళి మమ్మీ డాడీని కిస్ చేసుకుని హక్ చేసుకుంటాడు. వారికి కూడా ఫ్రాన్సిస్ రియలైజ్ అయ్యాడని అర్థమవుతుంది. ఇక అప్పటి నుండి ఫ్రాన్సిస్ చెల్లి మేరీతో ఆనందంగా ఆడుకుంటూ అమ్మా నాన్న చెప్పిన మాట వింటూ మంచిగా ఉంటాడు. కొన్నాళ్లకి ఫ్రాన్సిస్ కి మరో బుల్లి తమ్ముడు పుడతాడు. తమ్ముణ్ణి చూసి అన్నయ్య ఫ్రాన్సిస్, మేరీ మురిసిపోతారు. ఒకరోజు తమ్ముడి చేతిలో ఉన్న తన డాల్ని తీసుకోబోతుంది. కానీ అతడు గుక్కపెట్టి ఏడవడంతో సబాటిని లోపల నుండి పరిగెత్తుకుని వస్తుంది. మేరీ, తమ్ముడు ఏడుస్తుంటే బొమ్మలాక్కుంటావేంటి అని మేరీ చేతిలో నుండి బొమ్మను తీసుకుని చిన్నపిల్లాడికి ఇస్తుంది. దాంతో నొచ్చుకున్న మేరీ అమ్మకు నేనంటే ఇష్టం లేదు అనుకుంటుంది. వెళ్ళి తన బాధని అన్నయ్యకి చెప్పుకుంటుంది. అయితే ఫ్రాన్సిస్ ఆమెకు అన్నీ అర్థమయ్యేలా చెప్పి అమ్మా నాన్న విలువని తెలియచేస్తాడు. ఎందుకంటే ఇప్పుడు ఫ్రాన్సిస్ ఇంకా పెద్దవాడయ్యాడు కదా. నీతి: అమ్మా నాన్నకి ఒక బిడ్డ ఎక్కువ,
ఒక బిడ్డ తక్కువ అంటూ ఏమీ ఉండదు. వారికి పిల్లలందరూ సమానమే. పింకీ, రింకీ అనే ఇద్దరు అక్క చెల్లెళ్ళు ఉండేవారు. వారి తల్లిదండ్రులు శామ్యూల్, ఆండ్రియా. వీరు ఒక కాఫీ షాప్ పెట్టుకుని పిల్లలతో హాయిగా జీవిస్తున్నారు. శామ్యూల్, ఆండ్రియాలది మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అయినప్పటికీ ఉన్నంతలో కూతుళ్లను బాగానే పెంచి చదివిస్తున్నారు. పింకీ పద్ధతిగా ఉండే అందమైన అమ్మాయి. కానీ రింకీ చాలా నాటీ. పింకీ కన్నా రింకీ చాలా అందంగా ఉంటుంది. కానీ రింకీ ఎప్పుడూ ఎవరో ఒకరితో గొడవ పడుతూ వాళ్ల నాన్నకు తలనొప్పులు తీసుకొచ్చేది. పింకీ, రింకీలకి ఒకరంటే మరొకరికి ప్రాణం. రింకీ ఏదైనా అల్లరి పని చేస్తే పింకీ ఆమెను ఎప్పుడూ వెనకేసుకొని వచ్చేది. ఇద్దరూ కలిసిమెలిసిగా ఆడుకుంటూ, చదువుకుంటూ తమ సమయాన్ని గడిపేవారు. ఖాళీ సమయాల్లో ఆండ్రియాకు కాఫీ షాప్లో పింకీ సహాయం కూడా చేసేది. మామ్, నేను ఏమైనా హెల్ప్ చేయనా? ఇట్స్ ఓకే పింకీ, నువ్వు వెళ్ళి చదువుకో, నేను ఈ పని పూర్తి చేస్తాను. ఆండ్రియా, నీ చిన్న కూతురు రింకీ ఏం చేసిందో చూడు. ఈరోజు మా అబ్బాయిని కొట్టి వాడి పాకెట్ మనీ డబ్బులు లాగేసుకుంది. ఇలాంటి పనులు చేస్తున్నా నువ్వు రింకీని ఎందుకు కంట్రోల్ చేయడం లేదు? గ్యాబ్రియల్ అలా రింకీపై కంప్లైంట్స్ చేయడంతో ఆండ్రియాకు చాలా కోపం వచ్చింది. రింకీ, ఎక్కడున్నావ్? ఈ అల్లరి పనులేంటి? నువ్వేమైనా ఇంకా చిన్నపిల్లవనుకుంటున్నావా? గాబ్రియల్ వాళ్ళ అబ్బాయి దగ్గర డబ్బులు లాక్కున్నావా? లేదమ్మా, అంటే అలా కాదు మామ్. గాబ్రియల్ అంకుల్ ఈ రోజు రోడ్డు పైన వెళ్తూ తన కార్తో నా ఫ్రెండ్ శాండీ పెంచుకుంటున్న డాక్కి డాష్ ఇచ్చాడు మామ్. అందుకే గాబ్రియల్ అంకుల్ వాళ్ళ అబ్బాయి మనీ తీసుకుని శాండీ డాక్కి ట్రీట్మెంట్ చేయించాను. రింకీ చేసిన పనికి తిట్టాలో మెచ్చుకోవాలో అర్థం కాని ఆండ్రియా ఆ డబ్బులను తన కాఫీ షాప్ నుండి తీసి గ్యాబ్రియల్కి ఇచ్చి పంపించి వేసింది. ఇంకోసారి ఇలా ఎవరి దగ్గర డబ్బులు లాక్కోవద్దంటూ రింకీకి గట్టిగా చెప్పింది. రింకీ, ఇలా నువ్వు గాబ్రియల్ అంకుల్ వాళ్ళ అబ్బాయి డబ్బులు లాక్కోవచ్చా? నువ్వు శాండీ డాక్కి ట్రీట్మెంట్ చేయించాలనుకుంటే మామ్ ని డబ్బులు అడగాల్సింది కదా. నువ్వు ఊరుకో పింకీ. ఇలా సాఫ్ట్ గా ఉంటే గాబ్రియల్ అంకుల్ చేసిన తప్పు. ఆయన కార్ తో డాక్కి డాష్ ఇవ్వడం నేను చూశాను కాబట్టి సరిపోయింది, లేదంటే డాక్ చనిపోయి ఉండేది. ఇలా కొన్ని రోజులు సాగుతుండగా పింకీకి మంచి జాబ్ వచ్చింది. జీతం కూడా బాగానే వస్తుంది. తన ఫ్యామిలీకి కాఫీ షాప్ కి తోడు పింకీ శాలరీ కూడా యాడ్ అయింది. అందరూ హ్యాపీగా ఉంటున్నారు. కొన్ని రోజులు గడిచిన తర్వాత పింకీకి ఆమె ఆఫీస్లో పనిచేస్తున్న రాబర్ట్ తో స్నేహం ఏర్పడింది. ఇద్దరు ఆఫీస్లో అప్పుడప్పుడు మాట్లాడుకుంటూ ఉండేవారు. తనకన్నా కాస్త చిన్న స్థాయి ఉద్యోగి అయినప్పటికీ రాబర్ట్ నడవడిక నచ్చడంతో పింకీ అతడితో స్నేహం చేసింది. ఉన్నట్టుండి ఒకరోజు, పింకీ, ఎన్నో రోజులుగా ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. చెప్పు రాబర్ట్. నిన్ను చాలా రోజులుగా ప్రేమిస్తున్నాను. నీకు ఇష్టం ఉంటే పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను. నీతో లైఫ్ లాంగ్ కలిసి ఉండాలనుకుంటున్నాను. రాబర్ట్ అంటే పింకీకి కూడా ఇష్టం ఉండడంతో అతడి లవ్ ప్రపోజల్కి ఓకే చెప్తుంది. వారు కొంతకాలం పాటు ప్రేమలో ఉండి పెళ్లి చేసుకోవాలి అనుకుంటారు. తమ ప్రేమ విషయం తల్లిదండ్రులకు చెప్తుంది పింకీ. వారు కూడా సరే అని ఒకరోజు డిన్నర్కి ఇంటికి ఇన్వైట్ చేస్తారు రాబర్ట్ని. రాబర్ట్ మంచి అందగాడు, మంచి కంపెనీలో జాబ్ చేస్తున్నాడు. శామ్యూల్, ఆండ్రియాలకి కూడా బాగా నచ్చాడు. రాబర్ట్ని చూసిన రింకీకి కూడా అతడు బాగా నచ్చుతాడు. రాబర్ట్తో పింకీ క్లోజ్గా ఉండటం రింకీకి నచ్చలేదు. ఇంత హ్యాండ్సమ్ కుర్రాడు తనకు బాయ్ ఫ్రెండ్ కావాలి అనుకుంటుంది. అతడితో చనువుగా మాట్లాడడానికి ప్రయత్నిస్తుంది. హలో రాబర్ట్, యు ఆర్ రియల్లీ హ్యాండ్సమ్. యు లుక్ గ్రేట్ ఇన్ దిస్ డ్రెస్. రింకీ అలా తనతో క్లోజ్గా ఉండాలని ప్రయత్నించడం గమనించిన రాబర్ట్ పెద్దగా పట్టించుకోలేదు. అతడు రింకీతో మామూలుగానే ఉంటాడు. అప్పుడప్పుడు ఫ్యామిలీ డిన్నర్లలో రాబర్ట్ కూడా పింకీ వాళ్లతో జాయిన్ అవుతూ ఉంటాడు. రోజురోజుకి రాబర్ట్ పై రింకీ లవ్ పెంచుకుంటోంది. ఆ విషయం తన ఫ్రెండ్ అయిన స్టెల్లాకు చెబుతుంది రింకీ. రాబర్ట్ చాలా బాగుంటాడు. అతడంటే నాకు చాలా ఇష్టం. అతన్ని పెళ్లి చేసుకోవాలనుంది. అలాంటి వాడు లైఫ్ పార్ట్నర్ అయితే ఎంతో బాగుంటుంది. కానీ రాబర్ట్, పింకీ ఒకరినొకరు ఇష్టపడుతున్నారు కదా. పింకీ కన్నా నేను బాగుంటాను. రాబర్ట్ కూడా నన్ను ఇష్టపడుతున్నాడు. ఒకరోజు రింకీ తన బర్త్డే పార్టీకి స్నేహితులను ఇంకా రాబర్ట్, స్టెల్లాలను కూడా ఇన్వైట్ చేస్తుంది. అక్కడ పింకీ తన చెల్లిపైన ఉన్న ప్రేమతో ఎంతో పెద్ద కేక్ రెడీ చేస్తుంది. అది చూసిన స్టెల్లా, పింకీకి రింకీ అంటే అంత ప్రేమ, కానీ రింకీ మాత్రం పింకీ బాయ్ ఫ్రెండ్ ని లవ్ చేస్తుంది. పింకీ దగ్గరకు వెళ్లి స్టెల్లా, నీకు రింకీ అంటే చాలా ఇష్టమా అని అడుగుతుంది. ఎస్ స్టెల్లా, ఐ లవ్ పింకీ వెరీ మచ్. తనకు కూడా నేనంటే చాలా ఇష్టం. తాను చూడ్డానికి అల్లరి చేస్తూ ఉంటుంది, కానీ చాలా మంచిది. యు ఆర్ మిస్టేకెన్ పింకీ. నువ్వు లవ్ చేస్తున్న రాబర్ట్ ని తాను కూడా లవ్ చేస్తుంది. నిన్ను ఆమె ఇష్టపడ్డం లేదు. నీ బాయ్ ఫ్రెండ్తో రిలేషన్లో ఉంది. స్టెల్లా చెప్పిన విషయం పింకీ అస్సలు నమ్మదు. కానీ
ఈ విషయం గురించి తెలుసుకోవాలి అనుకుంటుంది. బర్త్డే డ్రెస్లో రింకీ చాలా అందంగా రెడీ అవుతుంది. చూడటానికి ఏంజిల్లా ఉంటుంది. రాబర్ట్ తనకు పుట్టినరోజు గిఫ్ట్ ఇవ్వాలి అనుకుంటాడు. ఇంతలోనే రింకీ సైతం అతడితో తన ప్రేమ చెప్పాలి అనుకుంటుంది. హే ఏంజిల్, ఈ డ్రెస్లో నువ్వు చాలా బాగున్నావు. నీకోసం ఏం తెచ్చానో చూడు. రాబర్ట్ ఇచ్చిన గిఫ్ట్ చూసి మురిసిపోయిన రింకీ తన మనసులో మాట రాబర్ట్కి చెప్తుంది. రాబర్ట్ కూడా ఆమె అందానికి ముగ్ధుడై అలాగే ఆమె చెయ్యి పట్టుకుని ఉంటాడు. అదే సమయానికి డోర్ తీసుకుని లోపలికి వచ్చిన పింకీ ఇద్దరినీ అలా చూసి రాబర్ట్ తనను మోసం చేస్తున్నాడు అనుకుంటుంది. పింకీ కూడా ఇలా ఆమె ప్రేమించిన వ్యక్తికి ప్రపోజ్ చేయడంతో ఇద్దరిపై కోపంగా అరుస్తుంది. రాబర్ట్తో బ్రేకప్ చెప్పి ఏడుస్తూ వెళ్ళిపోతుంది. పింకీ రాబర్ట్ని ఇష్టపడలేదు. అతడు నువ్వనుకున్నట్టు మంచివాడు కాదు. అది నీకు అర్థమయ్యేలా చెప్పడానికి తాను రాబర్ట్ని ప్రేమిస్తున్నట్టు నాటకం ఆడాను. రాబర్ట్కి నీకన్నా ముందే గర్ల్ ఫ్రెండ్ ఉంది. అతడు ఆమెను మోసం చేసి నిన్ను పెళ్లి చేసుకోవాలనుకున్నాడు. నువ్వు చెప్పేది నిజమా? అవును పింకీ. పింకీకి అసలు తాను ఎందుకలా చేయాల్సి వచ్చిందో చెప్తుంది రింకీ. తాను కాలేజ్కి వెళ్తున్న సమయంలో ఒక అమ్మాయితో రాబర్ట్ క్లోజ్గా ఉండడం తాను చూశానని, పింకీ రాబర్ట్ని ఇంటికి తీసుకురాగానే అతడి గురించి అన్ని నిజాలు తెలుసుకోవడానికి ప్రయత్నించినప్పుడు అతడి గర్ల్ ఫ్రెండ్ గురించి తెలిసిందని చెప్తుంది. కానీ తాను ఎలాంటివాడో చూపించడానికే అతడితో క్లోజ్గా ఉన్నానని చెప్పగానే పింకీ ఎమోషనల్ అవుతూ రింకీని గట్టిగా హత్తుకుంటుంది. ఐ లవ్ యూ సో మచ్ రింకీ. ఐ టు పింకీ.